డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రత్యక్ష ప్రసారంలో మా కార్యక్రమాలు చూడవచ్చు. సో ఇక ఇవాల్టి ఈనాడు పత్రికకు పోయే ముందు నిన్నటి సభ చూసిరు కదా, పాపం అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి సభను చూసి కేసీఆర్ చాలా సీరియస్ అయిందట మంత్రుల మీద. నేను ఏం చెప్పినా ఎల్బీ స్టేడియం నిండి అలుగెళ్ళాలి, బయట అంతమంది ఉండాలంటే అసలు ఎల్బీ స్టేడియమే పూరాగా నిండనటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఎందుకు వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత అంటే కేసీఆర్ చేసినటువంటి నిర్ణయాలు, కేసీఆర్ చేసినటువంటి తప్పుడు మాటలతోటే ఇవాళ ప్రజల్లో ఒక నమ్మకం లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీకి. సో అంతేందుకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కథలు కూడా చాలా గమ్మత్తుంటాయి, అవి చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ కేసీఆర్ వస్తాడని ఢిల్లీ నేతలు గజగజ వణుకుతున్నారు, నన్ను ఇక్కడే ఆపాలని వరదలా వస్తున్నారు, విచ్ఛిన్నకర శక్తుల వలలో చిక్కుకోవద్దు, శాంతి దూరమైతే భవిష్యత్ అంధాకారం, బల్దియాకు ఏటా 10,000 కోట్లు, బీ పాస్ కావాలా, కర్ఫ్యూ పాస్ కావాలా, త్వరలో 24 గంటల తాగునీటి సరఫరా, అపార్ట్మెంట్ వాసులకు నల్లా నీళ్ళు ఉచితం, జిహెచ్ఎంసీ ఎన్నికల సభలో బాతాల పోసేటి. చూసిరు కదా, నిన్న ముఖంలో కళ తప్పిపోయి ఏంది ఇట్లా అయిపోయింది, నాకు ఎదురే లేదనుకుంటే, నాకు తిరిగే లేదనుకుంటే ఈ టైంలో ఇదేంది అని బాగా పరిశాలనే. దేశంలో కఠోరమైన వాస్తవాలు బయట పెట్టాం ఈయనట, ఈయన కఠోరమైన వాస్తవాలు బయట పెట్టినట. కాంగ్రెస్ బీజేపీలు దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమయ్యాయి, ఈ కేసీఆర్ మాత్రం ఫుల్ సక్సెస్ అయినట్టు తెలంగాణ నడుపుట్ల. దేశంలో పేదరికం ఎందుకుంది, విద్య సరిగా అందదు. ఓ సన్నాసి, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పేదరికం ఎందుకుంది, తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులు ఎందుకు మూతపడ్డాయి, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎందుకు వస్తలేవు, తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల 6 ఏళ్ల సంది కొత్త ఎందుకు లేవు, తెలంగాణ రాష్ట్రంలో గుట్టలకు బోర్డులకు 4,000 రూపాయలకి ఎకరానికి ఇచ్చినటువంటి సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? నువ్వు తప్ప. నీ ఏ గురిగింజ నలిపారు కదా అన్నట్టు ఈయన కింద అంతా నలిపే మంది చెప్తా ఉన్నాడు నీతులు. ఇప్పుడని బీజేపీ ఇట చేసింది, కాంగ్రెస్ అట చేసింది, మంచిగానే చేస్తున్నారు జనం కూడా. ఇల్లు లేని పేదలు ఇంకా ఎందుకున్నారు, ఈ మాట ఎవరిని ఎవడు అడగాలనే? ఇల్లు లేని పేదలు ఇంకా ఎందుకున్నారు దేశంలో అని ఈ మాట ఎవడు అడగాలి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎన్ని కోట్లు వచ్చినాయి, నువ్వు కట్టిన ఇండ్లెన్ని? ఏం చెప్పినావు? హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి చూపిస్తామని చెప్పారు. 1,00,000 లేవు, 150 లేవు. తలసాని శ్రీనివాస అన్న విడుదల చేసిన లెక్క ప్రకారం 865 ఇండ్లు కట్టామని చెప్తా ఉన్నాడు. సిగ్గా అనిపిస్తలేదా? నీ పరిపాలన గిట్లా, నీ పరిపాలనే పరమశత్త పరిపాలన. నువ్వు మంజనాన పడుతుంది. కొత్త ఆలోచనలు, కొత్త మార్పు రావాలి. కేసీఆర్ మాయమైపోతారన్న వాళ్ళే మాయమైపోయారు. దేశంలో కొత్త పందా రావాలన్నందుకు ఢిల్లీలో గజగజ వణుకుతున్నారు, నన్ను ఇక్కడే ఆపాలని వరదలా బయలుదేరినట. ఈయన ఇక్కడే ఆపాలి, ఈయన ఎనపోతూ ఈయన ఆపేతందుకు ఇక మొత్తం పట్టుకొని తాళ్ళు పగ్గాలేసి పట్టుకోరు. గట్టిగా ఆయన చెప్తాడుగా, ఎవరు నన్నూరు నర్సిరెడ్డి చెప్తాడుగా, ఒక రూమ్లో వేసి 5వ నెంబర్ ఫ్యాన్ పెడితే ఈ గోడ కా గోడ కొట్టుకుంటాడు, ఈయననే కూడా ఆపుతున్నాడట అని చెప్తా ఉన్నాడు. ఇక గిట్లనే ఉంటుంది కథ. చెప్పే అంతా ఎంత పొడుగు మాటలు, చేత మాత్రం ఏముండదు. తెలంగాణ హైదరాబాద్ ప్రజలారా, తేలిపోయిందిగా టీఆర్ఎస్ లెక్క. టీఆర్ఎస్ కోటేస్తే ఏమవుతుంది? మోరీలలో నీళ్లు అట్టే ఉంటాయి, నాలాలలో పడి జనం చచ్చిపోతారు, ఎల్ఆర్ఎస్లు వస్తాయి, రేపు పొద్దుగాల బీఆర్ఎస్లు వస్తాయి, కొత్త పింఛన్లు రావు, కార్పొరేటర్లు కబ్జా. ఇంకా కార్పొరేటర్ల సంగతి చూడాలి సామిరంగా. ఎక్కడ గాంధీనగర్ కార్పొరేటర్ అట మేడము, పాపం ఆ మేడం ఏం మాట్లాడుతుందో జర మీరు కూడా వినాలనే. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరు పాపం చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. నువ్వు ఒక్కసారి వాళ్ళు పెద్ద ఎత్తున నా డివిజన్ ప్రజలు పాల్గొని, నా కార్యకర్తలైనా నా ప్రజలంతా, నా గాంధీనగర్ వాసులు అందరూ వచ్చి కూడా పాల్గొని కూడా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు, వాళ్ళని నివాళులు అర్పిస్తున్నాను. వాళ్ళు పెద్ద ఎత్తున నా డివిజన్ ప్రజలు పాల్గొని, నా కార్యకర్తలైనా నా ప్రజలంతా, నా గాంధీనగర్ వాసులు అందరూ వచ్చి కూడా పాల్గొని కూడా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు, వాళ్ళని నివాళులు అర్పిస్తున్నాను. పాపం పద్మక్క ఏం దక్క ఇది? ఆమె ఏమంటుంది? గాంధీనగర్ ప్రజలు నాకు తండోపతండాలుగా వస్తున్నారు, నా కోసం పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నా అని చెప్పింది. ఈమె టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్, ఈమె ప్రశ్నించే విధానం పెట్టుతో చూడండి. ఇక ఇంకా అద్భుతం ఏంటంటే, ఇక ఈ బహిరంగ సభ ఉంది కదా, ఈ బహిరంగ నాది భరోసా మేముంటేనే కులాసా. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న బాతాల పోశెట్టి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ భారీగా హాజరైన ప్రజలు. ఈ ప్రజలు ఎట్లా హాజరయ్యారో చూస్తారా? ప్రజలు ఎట్లా హాజరయ్యారు, ఏం కథ అనేది ఇక మీరే వినాలి. మరి చూడు అమ్మా 1000 ఇచ్చిండ్రా లేదా?
ఎంత ఇచ్చిండ్రు? 1000 ఇచ్చిండ్రా? 400లేనా? 1000 ఇమ్మని చెప్పి మనిషికి 400? అందరికి 400లేనా? మాట్లాడదాం మాకు ముంగట. ఇట్లున్నా చూడండి టిఆర్ఎస్ ప్రభుత్వము 400 డబ్బులు ఇచ్చి అమ్మా 1000 ఇచ్చిండ్రా లేదా? ఎంత ఇచ్చిండ్రు? 1000 ఇచ్చిండ్రా? 400లేనా? 1000 ఇమ్మని చెప్పి మనిషికి 400? అందరికి 400లేనా? మాట్లాడదాం మాకు ముంగట. చూసిరా 400 1000 రూపాయలు అంటారు. ఈ అడిగేటోళ్ళు కూడా ఉత్తగానే అయ్యో 1000 అని చెప్తాం కదా అనగానే 400 అని ఆవారం అయితే చూసుకో. ఇట్లా ఊర్లకేని 400 రూపాయలు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పోసిరు. ఇంట్లో పోసినాక ఈడ కూడా టోకన్లు, మళ్ళీ ఈడ కూడా టోకన్లు మొత్తం 2 లక్షల టోకన్లు ముద్రించారు. ఆ టోకన్ తీసుకుపోయి ఆడిస్తే 500 ఇస్తారు అన్నట్టు. అయితే ఏమైంది, టోకన్లు 1,50,000 టోకన్లు మిగిలిపోయినట. 50,000 ఇటు పోయినాయి. అటు ఇటు గట్టిగా 50,000 మంది కూడా హాజరు కాలేదట. ఓ దిక్కు కేసీఆర్ మాట్లాడుతుంటేనే వెనుక సభ ఖాళీ మొత్తం. ఇగో ఈ పరిస్థితికి వచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ కథ. చూసిరా, అందుకనే బాతాల పోషెట్టి పైసా ఉంది కదా అనుకుంటే పైసా ఎల్లకాలం ఉండదు. పైసా ఎల్లకాలం నిలవదు నీ తానా. పైసలకు ప్రతిసారి కొంటా అనుకుంటే నీ పొరపాటు. అది పైసా లేకనే ఓడిపోయినాడు ఎన్టీ రామారావు కల్వకుర్తి కాడ. పైసా లేకనే వెనకడ ఇందిరాగాంధీ ఓడిపోయిందా? నీ దద్దమ్మతనం అది. ఇది ఇతర దేశాలకు భారత్ టీకా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన. హైదరాబాద్లో భారత్ బయోటెక్ యూనిట్ సందర్శన. కోవిడ్-19 టీకా తయారీ స్థితిగతులపై పరిశీలన. జైడాస్ సీరం సంస్థల్లోనూ పర్యటన. నిన్న ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చినటువంటి ఘటన ఇది. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ యూనిట్లో కోవాక్సిన్ టీకా అభివృద్ధిపై శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ చిత్రంలో ఆ సంస్థ సంయుక్త ఎండి సుచిత్ర ఎల్లా అంటూ నిన్న ప్రధానమంత్రి వచ్చిపోయి దిశానిర్దేశం చేసిండు. స్వతంత్రంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా గురించి హైదరాబాద్లోని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పటి వరకు నిర్వహించిన క్లినికల్ పరీక్షలో ప్రగతి సాధించినందుకు వారికి అభినందనలు. టీకా త్వరగా తీసుకువచ్చేందుకు భారత్ బయోటెక్ బృందం ఐసీఎంఆర్తో కలిసి పనిచేస్తూ ఉంది. ప్రధానమంత్రి మోడీ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కరోనా వ్యాక్సిన్ ఎట్లా తయారవుతుందని హైదరాబాద్కి వచ్చిండు. రోజు ఆడంగానే ఫామ్ హౌస్కి వస్తాడు బాతాల పోసెట్టి. కనీసం అయ్యో మరి ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తయారవుతుందట, దాని సంగతి ఏందో ఒకసారి అడుచుకుందామని పోయినోడు కాదు. అగో ఆయనకి ఈయనకున్న తేడా కాదు. మీకు మరో నిజం కావాలా? నగర ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూటి ప్రశ్న. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ధ్వజం. భాజపాతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని వెల్లడి. ముందుగాల యూపీని డెవలప్ చేయి. ఎవరు? యోగి ఆదిత్యనాథ్. కూకట్పల్లి రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. భాజపా చిత్రంలో భాజపా నేతలు ధర్మపురి అరవింద్ అంటేనే మొత్తం గదగా దొరుకుతున్నారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆయన ఏడ మైక్ అందుకున్నా కథమే పొల్లు మొత్తం బద్దలు బాజింగాలు చేసి పారేస్తుడు. ఎవరిని విడిచిపెడతలేడు. కానీ ధర్మపురి అరవింద్ ఎన్నడో పోనాడు మాత్రం టాప్ లీడర్ అవుతాడు. అది కనిపిస్తూ ఉంది. సరైన మొగడు దొరికిండు పో టీఆర్ఎస్కి. అయితే తెరాసాది అవినీతి పాలన, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే భాజపా యత్నం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయదుర్గంలో శనివారం నిర్వహించిన ప్రచారంలో నువ్వు ప్రచారానికి పోతున్నావు ఉత్తమ్? ఓకే. ఎన్నికల ప్రచారానికి నేడే ఆఖరు. సాయంత్రం 6 గంటలలోపు ముగించాలి. 2 రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. ఖతం. ఢిల్లీ నడిబొడ్డునే సభ. ఢిల్లీ శివారులోని గాజీపూర్లో రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు యత్నిస్తున్న రైతులు, అడ్డుకుంటున్న పోలీసులు. మొత్తానికి మోడీ సర్కార్కైతే సుక్కలు చూపిస్తున్నారు అక్కడ రైతులు. ఢిల్లీ చేరిన రైతులు బారికేడ్ల, నీటి ఫిరంగులు, లాఠీ చార్జ్, బాష్పవాయువు, కందకాల అరెస్టులు. మొత్తానికి ఇక చూసుకో రైతులు అందులోంచి బయటపడరు. చూడిగా కార్టూన్ ఇవాళ ఖతర్నాక్ ఉంది శ్రీధర్ గారు. ఇదేంది బీజేపీ అడ్వర్టైజ్మెంట్. దగా మాటలను తిరస్కరిద్దాం, హైదరాబాద్ను రక్షించుకుందాం. విశ్వనగరం ఇగో నిన్న చూపెట్టినగా ఇస్తాంబుల్, డల్లాసు వరదల్లో ముంచారు. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. శనివారం హైదరాబాద్లో భారత్ బయోటెక్ కంపెనీలో సైంటిస్టులతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఒక వార్త ప్రధానంగా. అందులో 3 వ్యాక్సిన్లు 3 సిటీలు. అహ్మదాబాద్,
హైదరాబాద్ పూణేకు ప్రధాని కరోనా టీకాలపై సైంటిస్టులతో రివ్యూ చేసిందంటూ ఒక వార్త. జైడస్ బయోటెక్ పార్క్, భారత్ బయోటెక్ సిరం ప్లాంట్ పరిశీలన, వ్యాక్సిన్ల తయారీ పురోగతిపై కంపెనీల అధినేతలతో భేటీ, భారత్ బయోటెక్ గేట్ దగ్గర కాన్వాయ్ దిగిన మోడీ, అక్కడికి వచ్చిన జనాలకు అభివాదం అంటూ ఒక వార్త. మేము గెలవకపోతే హైదరాబాద్ ఆగమవుతుంది, మీరు గెలిస్తేనే ఇంకా ఆగమవుతుంది. బాతాల పోషెట్టి మీరు గెలిస్తే కథమే. మీరు గెలిస్తే ఏం ఆగమవుతుందంటే హైదరాబాదు ప్రజలారా బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వస్తుంది. కేసీఆర్ గెలవంగానే 100 గజాలు ఉన్నోడు కూడా 100 గజాలు ఇల్లున్నోడు ఖచ్చితంగా 2 లక్షలకు తక్కువ కాకుండా కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ బాతాల పోషెట్టి మాటలు విని పుట్టుకున్న టీఆర్ఎస్ కోటేసిరా కథమేగా. మీ ఇప్పుడు పొరపాటు ఎట్లా జరుగుతుంది అంటే చూడురు సుమా, చేజారిపాయన ఓటు కథమే. ఇట్లా టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా వచ్చినావంటే, దాని మీద వచ్చినావంటే నేను 2 లక్షల పన్ను కట్టడానికి ఒప్పుకుంటున్నా అని బాండ్ పేపర్ రాసిచ్చినట్టు. బీఆర్ఎస్ అదే కథ. మనకు చెప్పుకోలే రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి అన్నా కొంపలు అంటకపోతే అన్నా జరి పబ్లిక్కు చెప్పండి అన్నా, వాళ్ళు జల్దీ అర్థం చేసుకోవాలని చెప్పింది కదే. ఏమంటావు, రియల్ ఎస్టేట్ పడిపోతుంది. కేసీఆర్ ఇప్పుడు ఉరుకులాడుతున్నా అది రియల్ ఎస్టేట్ ఈడికాడికి. వ్యాపారాలు దెబ్బతింటాయి. ఇప్పుడు భలే వ్యాపారాలు అవుతున్నాయి మన తాన, భలే వ్యాపారాలు భలే కథ. ఉపాధి అవకాశాలు పోతాయి. ఇప్పుడు లొడపీస్ ఎవరికి పని లేదు, మని లేదు. బీ పాస్ కావాలన్నా కర్ఫ్యూ పాస్ కావాలన్నా వరద సాయం మీద కిరికిరి పెట్టిండ్రు నా కొడుకులు. దేశ గతి ఎవడు పెట్టిండా దొంగ. ఇదే మరి ఇవే లఫంగా మాటలు అంటారు నీ భాషలో చెప్పాలంటే. ఏం చేసినావు, వరదలు వచ్చినప్పుడు ఎటుపోయిందిరా నీ 10,000 సరిగ్గా ఎన్నికల డేట్ వచ్చే టైంకు 3 రోజుల ముందు పంపకాల. ఈ డ్రామా అయింది బాతాల పోసి. ఈ జనానికి అర్థం కాలేదా ఇదంతా? మొత్తం అర్థమైంది నీ డ్రామా. 7 తారీఖు నుంచి ఏమంటుండు, 7 తారీఖు నుంచి మళ్ళా పంచుతాం అంటుండు. ఓడగొట్టినా పంచుతాడని ఒప్పుకున్నాడు కదా. హైదరాబాద్ ప్రజలారా, టీఆర్ఎస్ ఓడగొట్టడం వల్ల 2 లాభాలు జరుగుతాయి. ఒకటి, బీఆర్ఎస్ రాదు, ఎల్ఆర్ఎస్ ఉండదు. రెండోది ఏంటంటే వరద సాయం ఇచ్చేది ఉంటే ఇస్తాడు. 7 తారీఖు 7 లొడపీసియాడు. ఇవన్నీ ఉద్యర మాటలు. ఇచ్చేటోడు ఉంటే ముందుగానే ఇస్తుండే. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడతాడు? అందుకోసమే ప్రజలారా, ఎన్నిసార్లు నమ్ముతారు చెప్పు, ఎన్నిసార్లు నమ్ముతారు? ఒక జూటా మాట ఒకసారి నమ్మాలి, రెండోసారి అదేదో పులి రంగడు కథ ఉంటుంది చూడు. ఏది రంగడు మేకలను కొట్టుకొని పోతాడు యాడికి, అడవికి కొట్టుకొని పోతే ఆడు ఉత్తగానే అందరూ నన్ను చూస్తురా లేదని అమ్మో పులి అని అరుస్తాడు. అందరికి వస్తారు కట్టెలు పట్టుకొని. పులి ఎదురా అంటే ఉత్తగానే అన్న అంటాడు. మళ్ళీ ఒకసారి అట్లే పిలుస్తాడు, నిజమే అనుకొని మళ్ళీ ఉరుకుతారు. ఏదిరా అంటే ఉత్తగానే అన్న అంటాడు. ఇక మూడోసారి నిజంగానే పులి వస్తుంది. పులి రాగానే పిలిస్తే ఎవడు రాడు. టీఆర్ఎస్ పనికి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఎవడు చేతిలో పోసే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ దుగ్నం బంద్. టీఆర్ఎస్ దుగ్నం బంద్ కాకపోతే కరోనా కంటే ప్రమాదకరమైంది కారు పార్టీ. దేశ గతిని నేను మారుస్తానంటే ఢిల్లీ గద అబ్బో, ఢిల్లీలో చలి కొనుక్తలేరు ఇప్పుడు కేసీఆర్కే. ఢిల్లీలో మొత్తం ఆమెకు పాపం ఎవరికి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయానికి మొత్తం చెద్దర్లు పెట్టి కప్పిరట. వణుకుతా ఉంటే గజ వణుకుతుంటే ఏఐసిసి ఆఫీసుకు కూడా అదే పెట్టిరట. మొత్తం చెద్దర్లు పెట్టి అయినా చలి కొనుక్కుతున్నాయట. ఈయన చెప్తే ఇంకేమైనా ఉన్నాయా బాతాల పోసేటి? ఇవేనా నీ తానా? ఈ గివ్వేనా ఉన్నాయా ఏతులు అంటే? గివ్వేని చూసినావు పామ్ హౌస్లో మస్తు దాచిపెట్టి ఇంక ఏతులు అవుగట్లా. ఈయన చూసేట వణుకుతున్నాయట గద. నన్ను అడ్డుకోవడానికే వరదలా వస్తున్నారు. నువ్వు పెద్ద సిపాయి, నువ్వు కథ, నిన్ను అడ్డుకుంటానుక. నిన్ను అడ్డుకుంటానికి వరద ఎందుకు? ఒక్క ఎంక్వైరీ చేస్తే కథమైపోయా నీ దుగ్నం. ఫ్రంట్ పెడతానని చెప్పినా నిన్ను ఎవడు పెట్టుమన్నాడు? నీ ఫ్రంట్లో చేరేటోడు ఎవడు? నీ కథ ఏంది? నిన్నెవడో నమ్ముతాడా కేసీఆర్? ఢిల్లీలో పోగానే చోరాయ అంటారు. నన్ను పుబ్బలో పోతావన్నోడే మాయమైపోయిండని కామెంట్. ఈ పుబ్బలు మొబ్బలు పిచ్చ కథలు ఇవి బంద్ చేయి, అయిపోయినాయి. వీటి వ్యాలిడిటీ అయిపోయింది. ఇంకా ఒక్కనే వచ్చినా సాగు నోట్లే తలకాయ పెట్టినా ఇవన్నీ బంద్ చేయి చిచ్చా, ఇవన్నీ అయిపోయినాయి. నన్ను తిడుతున్నారు కొందరు నాయకులు, తనను కూడా తిడుతున్నారని, రారా పోరా అంటూ సంబోధిస్తున్నారని, తులనాడుతున్నారని కేసీఆర్ చెప్పారు. నేను కూడా బ్రహ్మాండంగా తిట్టగలుగుతా, దుమ్ము తిట్టగలుగుతా, నశం కింద కొడతాం బిడ్డ. మేము ఆశామాసి కాదు, మేము ఢిల్లీ గులాంలం కాదు, 60 లక్షల సైన్యం మాది అని బాతాల పోషెట్టి. 60 లక్షలలో మిగిలింది 6 లక్షలు మిగిలొచ్చు. ఇక 60 లక్షల సైన్యం అయితే గట్టిగా 60,000 మంది రాకపోయాని ఎల్బీ స్టేడియం సభకు. ఇక అయితే ఒక మాట, నిన్న మహమూద్ అలీ మాట్లాడింది, మీరు గమనించిరో లేదో. మహమూద్ అలీ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే,
కార్కే నిచ్చేదాలు అన్నాడు. అంటే కారు గుర్తు కంటే కిందే ఇది ఓటు అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. కార్కే నిచ్చేదాలు అంటుడు ఏది ఓటు. నయా నిజాంను నమ్మొద్దు, సీఎం కేసీఆర్పై యూపీ సీఎం యోగి ఫైర్. రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారు, వరద సాయం జేబులో వేసుకొని పేదలను క్యూలో నిలబెట్టారు. ఇలాంటి తెలంగాణ కోసమా స్టూడెంట్లు బలిదానం చేసుకున్నది? హిందుస్థాన్ అనని వారితో కేసీఆర్ దోస్తీ ఏంది? హైదరాబాద్ను భాగ్యనగరం చేసుకుందామని పిలుపునిచ్చిందట. ఈ కత్తులు కట్టుకుండు ఆయన గదలు పట్టుకుండు, ఈ ఎక్కడ సంస్కృతి ఆయనకు అర్థం కాదు. ఈయన గద, ఈ గద గట్టిగా పోయలేడు, గద పట్టించారు. ఈయన గద, ఈయన కత్తి. మారణాయుధాలు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కేసా కాదా? అయ్యా డీజీపీ గారు, మారణాయుధాలు ఇప్పుడు నేను కూడా పట్టుకొని తిరగొచ్చునా? ఓ కత్తియో పుష్టిలో పట్టుకొని తిరగొచ్చునా? ఇట్లా ఊకుంటారా మీరు? మరి వీళ్ళ కథ ఏంది, వీళ్ళిద్దరిది ఏంది, ఈ డ్రామా ఏంది? మరి ఈ కత్తులు పట్టుకుంటూ కటారులు పట్టుకు ఈ గద ఏం చేస్తావు? ఈ గద ఇక గద్దే, ఈ గద పట్టుకొని వెనకాదు ఒకటి పెట్టుకొని ఇట్లా చిడతలు కొట్టుకుంటా ఇలా కాడ నిలబడవలసిందే. ఇక అమ్మ తేరి అనవలసిందే కథ. ఏమున్నది? ఇక గద సమకూరింది, ఓ చిన్నపాటి కిరీటం చూసుకో, ఈ భుజ కిరీటులు అవన్నీ పెట్టుకొని ఇక కొడుకో డోలకి ఇస్తావా అంటే ఇక నువ్వు ఈ వేషంలో ఇక వీలైతే ఇంకొక పని చేయి, నువ్వు ఈ గద కొడుకు ఇచ్చేసి ఒకటి ఈరగోల చేయించుకో. ఇట్లా కొట్టుకుంటారు కదా సర్రా అవి ఆ పనిలోకి పోకాక నీకు మంచిగా సెట్ అవుతుంది. ఇది వీళ్ళిద్దరు కీసులాంటిది. ఇక షాందార్ షహర్ హైదరాబాద్ వెలుగు దర్వాజా ఈ సంచికతో 32 పేజీల దర్వాజా సప్లిమెంట్. ఏం పెట్టిరా దర్వాజా సంచిక అనుకో, అది ఆడుంది ఉందా బుక్కు? ఎలక్షన్లో మోసం జరగలే, అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని ఆరోపిస్తూ పలు రాష్ట్రాల్లో కోర్టులను ఆశ్రయించిన ప్రెసిడెంట్ ట్రంప్కు పెన్సిల్వేనియా స్టేట్లోనూ ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగినట్లు తమకు ఎలాంటి ఎవిడెన్స్ కనిపించడం లేదని 3వ యుఎస్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు స్పష్టం చేసిందట. ట్రంప్కి ఎదురు దెబ్బ. ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వాలి, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో వీఆర్ఎస్ ఇవ్వాలని ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వరదలు వచ్చినా కరోనా విజృంభించినా బయటకు రాని కేసీఆర్ ఓట్ల కోసం బయటకు వచ్చారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ అంతో ఇంతో ఈడ మనగడ సాగిస్తుందంటే రేవంత్ రెడ్డి పుణ్యమే, ఓపెన్గా చెప్పాలి. ఇది రేవంత్ రెడ్డి పుణ్యమే. రేవంత్ రెడ్డి లేకపోతే ఇప్పటికే గాంధీ భవన్ ఖతం అయిపోయేది, టూలెట్ బోర్డు పెడుతుండే దానికి. ఇది బుక్ అట, షాందార్ షహర్ హైదరాబాద్ వెలుగు దర్వాజా. ఎవడి కాసిం రాజు ఓరిగమ్మ, ఈ కథ పెద్దగానే రాసిరు కదా కాలోజీది. ఇవాళ ఇది చదివితే మళ్ళీ టీఆర్ఎస్ కోటేరిగా బరాబరే. ఈ వెలుగు దర్వాజా ఉన్న చూడరు, దర్వాజా బుక్ ప్లేలో ఏంది? ఇండియా నిలుస్తుందా ఆస్ట్రేలియాలో 2 నెలల లాంగ్ టూర్ను ఓటమితో ఆరంభించిన టీమిండియా వన్డే సిరీస్లో మరో పోరుకు రెడీ అయింది. నేడు జరిగే 2వ మ్యాచ్లో ఆసీస్తో అమిత్ మీద తెలుసుకోబోతా ఉందట. ఇవాళ 2వ మ్యాచ్ అట. నేడు ప్రచారానికి అమిత్ షా పొద్దున భాగ్యలక్ష్మి టెంపుల్ విజిట్తో ప్రోగ్రాం షురు. వారసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షో, తర్వాత బీజేపీ ఆఫీస్లో లంచ్, ముఖ్య నేతలతో సమీక్షనట. ఇక అమిత్ షా ఆఖరి మంచి కూడా వచ్చేసిండు, మరి ఏమవుతుందో. గల్లీకే పనికిరావు, ఢిల్లీకి పోతావా? కేసీఆర్ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బండి సంజయ్ ఫామ్ హౌస్ దాటిరాని నిన్ను చూసి ఎవరు భయపడతాడు? హైదరాబాద్ చుట్టూ ఏటా 10,000 కోట్ల భూములు అమ్ముతున్నావు, 6.5 లక్షల మందికి వరద సాయం చేస్తే ప్రజలెందుకు నిలదీస్తున్నారు అని చెప్పి నిన్న రాత్రి ఈ సభ అయిపోగానే ఇది వేసిండు. జెట్ చార్టర్డ్ ఫ్లైట్స్కే డిమాండ్. కరోనా మహమ్మారితో బిజినెస్ జెట్స్ చార్టర్ ఫ్లైట్లకు డిమాండ్ పెరిగింది. కరోనా భయానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఎక్కేందుకు ట్రావెలర్స్ భయపడతా ఉన్నారట. ఇది ఇట్లుంటే నేటితో ప్రచారం బంద్. సాయంత్రం 6 గంటలకు ముగింపు. నాన్ లోకల్ సిటీ విడిచి వెళ్లాలని ఎస్ఈసీ ఆదేశం. పోలింగ్ ముగిసేదాకా వైన్ షాపుల మూసివేత. బండి సంజయ్, అక్బరుద్దీన్పై సుమోటో కేసులు. పీవీఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలన్న అక్బర్, వాటిని కూల్చితే దారుస్థలం కూలుస్తామని సంజయ్ కౌంటర్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు. అయ్యా డీజీపీ గారు, మేము గెలవకపోతే హైదరాబాద్ ఆగమవుతుందంటే ఇది రెచ్చగొట్టేది కాదా? మేము గెలవకపోతే రైలు వ్యాపారాలు దెబ్బతింటే ఇదేంటి మరి రెచ్చగొట్టేది కాదా? డీజీపీ గారు నిజంగా నిష్పక్షపాతంగా మన డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది అనుకుంటే కేసీఆర్ మీద కేసు పెట్టు. దానికోసం కాకుండా మారణాయుధాలు పట్టుకున్నారు కదా వీళ్ళిద్దరి మీద కేసు పెట్టు. చూద్దాం, గాఢ పనిచేస్తారు మన సిస్టమ్. నాన్ లోకల్ సిటీ విడిచి వెళ్ళాలని ఎస్సీసీ ఆదేశం అట. మొత్తం హైదరాబాదులో ఉన్న లాడ్జీలన్నీ బుక్ చేసుకురు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక ఎంతమంది నాన్ లోకల్ని బయటికి పంపుతారో చూద్దాం.
వెనక్కి తగ్గం. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. గురు శుక్రవారాల్లో సిటీలోకి ఎంటర్ అయిన రైతులు శనివారం మాత్రం ఎంట్రీ పాయింట్ల దగ్గరే నిరసనకు దిగారు. నార్త్ ఢిల్లీలోని సంత్ నిరంకారి గ్రౌండ్లో శాంతియుత నిరసనలకు పోలీసులు అనుమతి ఇచ్చినా తాము అక్కడికి వెళ్ళబోమని స్పష్టం చేశారు. నిరంకారి గ్రౌండ్లో కాకుండా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతామన్నారు. పోలీసులు అందుకు ఒప్పుకోకపోవడంతో రైతులు సింగా టిక్రా బార్డర్ పాయింట్ల వద్దే బైఠాయించారట. పంజాబ్ హర్యానా నుంచి చైతన్యం ఎట్లుంది చూడు అక్కడ రైతులది. ఇక్కడ సన్నోడ్లతో మోసపోయిన రైతులంతా ఒక్కటైతే బాతాల పోషెట్టికి పడుతుంది. ఇది వెలుగు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. నేను ఢిల్లీ వెళ్ళకుండా బీజేపీ కుట్ర. ఢిల్లీ వెళ్తాను బీజేపీ కుట్ర ఎందుకు? ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో, ఎయిర్పోర్ట్కు పో, ఎక్కు దిగు, ఆడికేని మోకాల మీద నడుచుకుంటా పార్లమెంట్ దాకా పోని నీ ఎవడొద్దారనా? ఢిల్లీకి రాకుండా నువ్వు ఢిల్లీకి పోయి నువ్వు చేసేది ఏముంది? కొత్త పందాపై నా మాటలతో గజగజ వణుకుతున్నారట. గజగజ వణుకుతున్నారట. ఈ పిటల ద్వారా చెప్పినట్టు లేదా వచ్చాడా? ఎన్ని రోజులు చెప్తావు కాక ఇవన్నీ చెప్పి 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 చంద్రికాక నీకు నోరు ఖరాబ్ అవుతలేదు కానీ ఇనేటోనికి ఇజ్జత్ ఉండొద్దా? ఢిల్లీ రాకుండా హైదరాబాద్లో కట్టడి చేసి ఎత్తమట. అందుకే ఇక్కడికి వరదల అక్కడి నాయకులు. వరదలు వచ్చినప్పుడు నగరానికి ఒక్కరు రాలే. మరి నువ్వేడవన్నావు తాత? వరదలు వచ్చినప్పుడు నువ్వేడవన్నావు? బక్క కేసీఆర్ని ఎదుర్కోవడానికి గింతమంజా. వరద సాయంగా ప్రధాని 13 పైసలు ఇవ్వలేదు. అపార్ట్మెంట్ వాసులకు ఉచితంగా నల్లా నీళ్ళు. తిడుతున్నా ఓపిక పడుతున్నాం. సేవలేక కాదు ఏం చేస్తుందికో. ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో బాతాల పోసెట్టి. బీపాస్ కావాలా, కర్ఫ్యూ కావాలా, లొటపీస్ కావాలా మీరే అర్థం చేసుకోరు. ఇక ఈ అన్నిటికీ కేసీఆర్ ఎప్పుడైనా కేసీఆర్ కథ ఎట్లుంటుందంటే ఒక శత్రువుని తయారు చేయి. వెనుకట ఏదో ఉంటాడు చూడు, శివపార్వతులకు సంబంధించి ఆ గణపతిని పిండితో తయారు చేస్తారు చూడు. ఓ సేమ్ అట్లే కేసీఆర్ కూడా ఓ శత్రువుని ఇట్లా తయారు చేసుకుంటాడు. తయారు చేసుకొని ఈ దొంగను నన్ను గింత మాట అంటాడా? మరి వాడేడనబోయిండు వాడినాడంటే లే అన్నాడు అంటాడు. గిట్లా ప్రజల్ని నమ్మిస్తూ ఉంటాడు. ఎవడేమన్నాడు? అసలు చేతగాని ముఖ్యమంత్రి అని వదిలేసిరు కదా జనము. వదిలేసినటువంటి ముఖ్యమంత్రిని ఇక నన్ను ఈడనే వాడనే అని చెప్పి ఇక గిచ్చుకుంటా ఉన్నాడు. నేను నచ్చకుంటే నోటాకేయండి. చదువుకున్న వారు ట్వీట్లు మాని పోలింగ్ రోజు బూతులకు రండి. బండి సంజయ్ అక్బరుద్దీన్ ఇద్దరు పిచ్చోలే. ఇక పిచ్చోళ్ళ గురించి నువ్వు మాట్లాడినావంటే నువ్వు గొప్పనివే, నువ్వు పిచ్చోని అన్నట్టేరా? ఇద్దరు పిచ్చోళ్ళు అన్నావు కదా, మరి పిచ్చోళ్ళ గురించి మాట్లాడిన కేటీఆర్ని ఏమనాలి? పిచ్చోడే అనాలి కదా. గది వాళ్ళని గెలిపిస్తే హైదరాబాద్ కర్ఫ్యూల నగరమే అవుతుంది. అయ్యా కర్ఫ్యూల నగరం కాదు, మొత్తం మీరు కనిపించిందల్లా కబ్జా పెట్టి దోసిన దానికంటే అసలు మీ విముక్తి కాకపోతే టీఆర్ఎస్ పార్టీ పుట్టుకునే గెలిచేనా 100 కోట్ల రూపాయల భూమి కబ్జా పెట్టిండు. ఎవరు? మేయర్ బొంతు రామ్మోహన్. ఒక్కొక్క కార్పొరేటర్ కోట్ల రూపాయలు సంపాదించారు. ఎవడన్నా ఇల్లు కడితే కథమే. మరి ఇటువంటి దుర్మార్గ పరిపాలన బాగున్నా వద్దా? ఈ టీఆర్ఎస్ పార్టీకి బొంద పెట్టానా వద్దా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాకల పెట్టిరు. ఆడేమైనా పథకం ఆగిందా? దుబ్బాకల పింఛన్లు ఆగుతున్నాయా? రైతు బంధు ఆగుతుందా? ఏమాగుతుంది? ఏం ఆగుతలేవు. సేమ్ జిహెచ్ఎంసీలో కూడా గింతే అవుతుంది. కానీ ఓడగొడితే ఇలా ఫకర్ అనుగుతుంది అన్నట్టు. గదే తేడా. ఈయన చూసి గదగా దొరుకుతురట. వ్యాక్సిన్ తయారీలో సహకారం బయోటెక్నాలజీ కంపెనీతో కలిసి పనిచేస్తాం. వ్యాక్సిన్ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలి, లేదంటే టీకా వేయించుకునేందుకు వెనకడుగు వేయొచ్చు. 3 నగరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సిన్ టూర్. భారత్ బయోటెక్, సిరం, జైడస్ క్యాడిలా ఉత్పత్తి ప్లాంట్ల సందర్శన. కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధి ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించింది ప్రధానమంత్రి మోడీ. ఇంత పెద్ద మాట ఈయన ఢిల్లీకి పోయి నేను ఢిల్లీకి పోదామంటే ఆపుతున్నాడు. ఇక్కడ భారత్ బయోటెక్ కాడికి పో శాతకాలే కానీ ఢిల్లీకి పోతాడు. ఈయన ఉత్తేజితులయ్యాం. ప్రధాని మోడీ సందర్శన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తెస్తాం. బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్లో టీకా ఉత్పత్తి. భారత్ బయోటెక్ CMD డాక్టర్ కృష్ణ ఎల్లా అంటూ వార్త. ఇది ఇట్లుంటే ఇక టీఆర్ఎస్ సర్కార్ కూలడం పక్కా. ఎన్నికల తర్వాత మంత్రులు తిరుగుబాటు ఖాయం. ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు. సంజయ్. భాగ్యనగరంగా మార్పు సాధ్యమే. యోగి ఆదిత్యనాథ్ నేడు భాగ్యలక్ష్మి ఆలయానికి కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ వార్త. ఇక్కడ ఒక కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంది బీజేపీ పార్టీ. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు నిజంగా నైరాశ్యంలో. మీరు ఒక్కసారి ఆ సభ మీద కూర్చున్న వాళ్ళు చూస్తే ఇట్లా కూర్చున్నారు. వాళ్ళు హరీష్ రావు రాలే, 3 మంత్రులు డుమ్మా కొట్టిరు. ఎటు పోయిరు? అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో? టీఆర్ఎస్ పార్టీకి నిజంగానే చెక్కు పెడుతుర్రా ఇదా, లేకపోతే మధ్యాంతర ఏది జమిలీ ఎన్నికల పేరుతో మోడీ మాట్లాడిన వ్యాఖ్యల? కానీ మొత్తానికి మాత్రం టీఆర్ఎస్ పార్టీలో అల్లకల్లోలం అయితే స్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా అశోకవనం చేయబోతున్నట్టే కనిపిస్తూ ఉంది.
కానీ అది అత్యంత తొందరగా అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నారు. కేసీఆర్ నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు మంది పార్టీలను గుంజుకొని ఎట్లయితే తను విద్య కట్టిండో సేమ్ అదే ఇప్పుడు దెబ్బ కొట్టబోతున్నట్టు అర్థమవుతా ఉన్నది. ఉత్తగానే అన్నారా బీజేపీలు? మరి దాని వెనకాల ఏదో కథ ఉంది. ఎన్నికల తర్వాత మంత్రుల తిరుగుబాటు ఖాయం, ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు. బండి సంజయ్కి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం కానీ ఇక్కడ మంత్రులు మాత్రం తీవ్ర నైరాశ్యంలో ఉన్న మాట కనిపిస్తూ ఉంది. కేవలం ఎవడైనా మంత్రి అంటే బుగ్గకారు, కాన్వాయ్, నమస్తే, ఫైల్ అంటే రామారావు చూసుకుంటాడు, అది మనకు సంబంధం, ఫైల్ అవన్నీ అక్కడే. అటువంటి పొజిషన్కు దిగిపోవడంతోటి ఈ పరిస్థితికి ఏర్పడ్డది. టీఆర్ఎస్ పార్టీ ఉండదుగా, నాకు తెలిసి అది కాలగర్భంలో కలిసే పార్టీ. అందుకే ఇప్పుడు బీజేపీలో చేరికలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. బీజేపీ పార్టీలోకి కాంగ్రెస్ వాళ్ళు వస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు రెడీ అవుతున్నారు గంతే. అసలు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కనుక ఒక స్థాయిలో కొట్టుకొచ్చిన అంటే సగం టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. గురుకులంలో కలకలం, కోరుట్ల కళాశాలలో 75 మంది కరోనా, 67 మంది విద్యార్థులు, 8 మంది సిబ్బందికి కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే. కోరుట్ల జగిత్యాల జిల్లాలో కరోనా మళ్ళీ కలకలం రేపుతుంది. గత వారం వివాహానికి హాజరైన 30 మంది వైరస్ బారిన పడగా తాజాగా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాలలో 75 మందికి పాజిటివ్ వచ్చింది. వీళ్ళు 67 మంది విద్యార్థులు, మిగతా వారు కళాశాల సిబ్బంది అట. అల్లబయ్యగుట్ట ప్రాంతంలో ఉన్న ఈ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 280 మందికి సీట్లు దొరికాయి. ఈ క్రమంలో అధికారులు 4 రోజుల నుంచి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పాటు ఇతర సామగ్రి పంపిణీ చేస్తున్నారు. హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. అయితే 4 విద్యార్థులకు ఇక జరిగిందట. అది కాకపోతే ఏంటంటే నేను సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకి పోతే ఆ పిల్లలకి సెల్ ఫోన్లు లేవు, ట్యాబులు లేవు, ఇంటర్నెట్ లేదు. ఇక వాళ్ళకి ఆన్లైన్ విద్య ఎట్లా అంతుంది? అందుకోసమే అక్కడ మన పాల్వంచ దగ్గర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోకి పోతే పాపం విడివిడిగా కూర్చోబెట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా డాక్టర్లను పెట్టి, నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా పోరలు ఊర్ల పండి తిరిగితే ఈతలు కొట్టబోయి సస్తారు. ఎంతమంది చచ్చిపోయారు? అందుకోసమే ఆ పిల్లల్ని మళ్ళీ సేకరించి వాళ్ళ కోవిడ్ నిబంధనల మధ్య వాళ్ళకు ఒక తెరబెట్టి వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చెక్కులతోనూ మద్యం సరఫరా, ఇక క్రెడిట్ కార్డులు ఇరి మద్యం కూకే చెక్కులతోటి కూడా ఇస్తారు. ఇప్పుడు చెక్కు రాసిచ్చి ఆడ కొడితే ముఖాన్ని కొడితే వైన్ షాప్ అయినా బీర్ క్వార్టర్ ఇచ్చేయాలన్నట్టుగా మంచిగానే చేసినాం, మంచి సవలతులు చేసినాం. బాతాల పోసేటి వైన్ షాపులకు బెవరేజెస్ వెసులుబాటట. బ్యాంకు సెలవుల కారణంగా నిర్ణయం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విక్రయాలకు ఛాన్సు. నేటి సాయంత్రం నుంచి మద్యం అమ్మకాలు బంద్ అట. ఇక మందు బంద్ అవుతుందటనాయా, మరి తెచ్చుకొని పెట్టుకోరు యాసవాళ్ళంతా. అంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని లాడ్జీలలో సరఫరా అయిపోయింది. ఎందుకంటే అంత టీఆర్ఎస్ పార్టీ నాయకులు దిగిరు. తన ఫోటోలు వీడియోలు ఉన్నాయో తాగేటియో. ఇది ఆంధ్రజ్యోతికి ఆదాబ్ హైదరాబాద్. భారత్ ముందంజ 3వ దశను కొనసాగిస్తున్న కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారీకి మరింత కృషి చేయాలి. శాస్త్రవేత్తల కృషికి మోడీ అభినందన. సిరంను సందర్శించిన ప్రధాని మోడీ అంటూ ప్రధాన వార్త ఆదాబ్ హైదరాబాద్లో. ఆజ్ కీ బాత్ ఏంది? జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచేవాడే గెలుస్తాడు. గ్రేటర్ ఎన్నికల రూపంలో ఇప్పుడు నీ ముందు పెను సవాలుంది. ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు. ఓటుతో సవాలుకు సమాధానం చెప్పు అని చెప్తా ఉంది. అర్థమైంది అనుకుంటా దీని సారాంశం. ఇక నేను ఇప్పి చెప్పాల్సిన పని లేదు. పోలీసుల టీఆర్ఎస్ కార్యకర్తల లోపాయకారిగా అధికార పార్టీకి మద్దతు. పోలీసు వాహనాల్లో కరపత్రాలు, పోస్టర్ల తరలింపు, బందోబస్తును పక్కన పెట్టి అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని విమర్శలు. నామాత్రంగానే తనిఖీలు చేస్తున్న వైనం. ఇగో ఇది పోలీస్ బండి డయల్ 100. ఇగో ఇలా కేసీఆర్ మేనిఫెస్టో కాగితాలు కాపీలు పెట్టుకొని తిరుగుతున్నారు చూడరు. డీజీపీ గారు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పి ఇదేంటి మరి? ఇప్పుడు చెప్పిగా మీరు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు ఇది సరిపోదా? హైదరాబాద్ పేరు మారుస్తాం. జమ్మూ కాశ్మీర్లో హైదరాబాదీ భూమి కొనొచ్చు. హిందుస్థాన్ అనని వాళ్ళతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారు. గ్రేటర్లో బీజేపీ ఉధృత ప్రచారం. ఎన్నికల సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటూ వార్త. సాయంత్రం 6 గంటలకల్లా నేటితో ముగియనున్న ప్రచారం. పార్టీలకు ఎన్నికల కమిషన్ స్పష్టీకరణ. నిబంధనలు పాటించకుంటే చర్యలు. ముమ్మర ప్రచారంలో పార్టీల నేతలు, బీజేపీ అగ్రనేతల ప్రచార హోరు. కొనసాగుతున్న ప్రలోభాల పర్వం. ఓటర్ల తుది తీర్పు ఎటువైపు చూడాలి. 8వ పేజీలో వార్తను చూడొచ్చుగా. కేసీఆర్ జైలుకే వేడెక్కిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం. కేసీఆర్ ప్రభుత్వం కుప్పగూలుతుంది. ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం. పలు ప్రాంతాల్లో
ఆ ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇక ఈ మాట చెప్పినప్పటి నుంచి కేసీఆర్కు వాళ్ళ కొడుకు నిద్ర పడతలేదు. ఓ అమ్మో ఎనికేదో జరుగుతుంది. గుట్టి పిరికోళ్ళు వీళ్ళిద్దరు. ప్రజలంతా టీఆర్ఎస్కే ఓటేసి మద్దతు తెలపాలి. ఎందుకు నాయన మీ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మద్దతు తెలుపురి. మీకు కరోనా వస్తే నేను పోయి ఫామ్ హౌస్ల బంట, మీకు వరదలు వస్తే నేను పోయి ఫామ్ హౌస్ల బంట, మీ పేరు మీద చెక్కులు వసూలు చేసి తింటా, అందుకోసం ఓటేయాలి. నిరుద్యోగం పెరగాలంటే టీఆర్ఎస్ ఓటేయరి, మీరు నిండా మునగానంటే టీఆర్ఎస్ ఓటేయరి. ఇవే నినాదాలు అయిపోయారు ఇప్పుడు. అన్ని వర్గాల వారు మళ్ళీ ఆశీర్వదించి పంపండి. అదే అనుకుంటారు ఇప్పుడు. అన్ని వర్గాల జనం అదే ఆశీర్వదించాలి ఈసారి ఖచ్చితంగానే అనుకుంటారు. వరదలు లేని నగరంగా తీర్చిదిద్దుతా. సిగ్గుండాలి చిన్నయ్య. నల్లగున్నావు సిగ్గులేదా అంటే జీడిగింజని అంటాడట. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అవి గట్లే ఉంటుంది కాకేది. వరదలు లేని నగరంగా తీర్చిదిద్దుతారట. అయితే అదే బాతాల పోషెట్టితోటి కేసీఆర్ చెప్పిన ఇవన్నీ బట్టేబాజీ మాటలు అని చెప్పి నమ్మేటోళ్ళు ఎస్ బట్టేబాజీ మాటలు అంటేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయరు. లేదు నిజమే చెప్పిండంటే నువ్వు అని కామెంట్ చేయరు. ఎన్నికల బహిరంగ సభలో బాతాల పోషెట్టి బక్క కేసీఆర్ను కొట్టడానికి ఇంతమంది రావాలనా? మరి బక్క కేసీఆర్ పానం రక్షించుకోవడానికి 15 ఫీట్ల కంచే, దాని మీద సోలారు, ఓ 400 మంది పోలీసు వాళ్ళు. నువ్వు బక్కవనివే కదనా, మరి ఇంతమంది ఎందుకు? నీకు ఇంతమంది ఎందుకు? బాత్రూమ్లు బుల్లెట్ ప్రూఫ్ ఇంకా బక్కదేనా మరి ఎందుకు పోషెట్టి మాటలు బంద్ చేయి. ఇంకా ఎన్ని రోజులు రెచ్చగొడతావు? రైతులను అడ్డుకోవడం దారుణం, మోడీ అహంకారానికి నిదర్శనం. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు అంటూ 8వ పేజీలో వార్త. హైదరాబాద్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా ఉన్నారట. హైదరాబాద్లో అసలు పబ్బులు లేకుండే ఎంత చిత్తశుద్ధితో తెచ్చిండు రామారావు. జూబ్లీ హిల్స్లో అడుగడుక్కో పబ్బు తీసుకొచ్చి యువతను ఆకర్షిస్తూ యువతకు అంతో ఇంతో ఏది నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయిస్తూ ఉన్నాడు బాతాల పోషెట్టి కొడుకు. ఉప్పల్ దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ ఎటుపోయిండో ఏడబోయిండు. వీళ్ళు దత్తత తీసుకుంది ఏముంది? వీళ్ళు మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా అని చెప్తాడు, ఈ డివిజన్ని దత్తత తీసుకుంటున్నా అని చెప్తాడు. ఈ చెప్పేదేమి ఇది? వీళ్ళు చేసేదేంది? ఆ సర్కారు భూమిని దత్తత తీసుకుంటారు, ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలను దత్తత తీసుకుంటారు, అవినీతిని దత్తత తీసుకుంటారు, ఆక్రమాలను దత్తత తీసుకుంటారు, కుంభకోణాలను దత్తత తీసుకుంటారు. వీళ్ళ బ్యాచ్ ఇది చెప్పేది. ఇది ఉప్పల్ దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ ఏడబోయిండు. ఎంఐఎం బీజేపీలు గల్లీలో పంచాయతీ చేస్తూ ఢిల్లీలో దోస్తానా చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎంపీ రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ నిన్న ఉప్పల్ కాడ బహిరంగ సభ బాగానే అయింది. రేవంత్ రెడ్డిది. అక్కడ ఏం పేరు ఆయన పేరు? పోటీ చేస్తున్న ఆయన పేరు పరమేశ్వర్ రెడ్డి. పరమేశ్వర్ రెడ్డి. ఆ తర్వాత ఏఎస్ రావు నగర్లో ఆయన పేరు ఏందో ఉంది, కాంగ్రెస్ ఆయన ఉన్నాడు గడ్డపైన, సోమశేఖర్ రెడ్డి. వీళ్ళిద్దరు గెలిచేటట్టు చూస్తుంటే. రూపాయికే నల్ల కనెక్షన్ అని ప్రతి గల్లీలో అద్దంలాగా రోడ్డేస్తామని సిలిక పలుకులు పలికే కేటీఆర్ ఉప్పల్ను దత్తత తీసుకుంటా అన్న దరిద్రుడు కేటీఆర్ రూపాయి పనైనా చేసిండు అని చెప్పి గట్టిగానే తిట్టిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇక సాక్షి చూద్దాం. మోసపోవద్దు, టీఆర్ఎస్ పార్టీకి మళ్ళొకసారి ఓటేసి మోసపోవద్దు అని చెప్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీకి మళ్ళొకసారి ఓటేసి మోసపోవద్దు అని చెప్తున్నాడు బాతాల పోషెట్టి. ఇగో ఈ సభ పల్చగా ఇక ఏమో మందిరంతా ఈ దగ్గరకు వచ్చినట్టు చేసి పొడవ తీసిపెట్టిరు చూడిగా. అయిపోయింది పాపం. ఎంతో అనుకున్నాడు, నాకు తిరుగులేదు అనుకున్నాడు. కానీ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే ప్రశ్నించమని ప్రజలకు ఎప్పుడు సురువు చేసిండో అప్పటి నుంచి టీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిపోయింది. అందుకే కేసీఆర్ నువ్వు చెప్తుంటావు కదా, నేను ఉద్యమం మొదలుపెట్టినాడు ఒక్కనే, అరాచక ప్రభుత్వాన్ని కూల్చేనాడు కూడా నేను ఒక్కనే ఉన్నా, ఆ సురువు అయినాడు. ఇవాళ లక్షలాది మంది వచ్చారు, నాకు పెద్దగా భారం ఏం లేదు, ఇప్పుడు మంచిగానే ఉంది. టీకా పురోగతి బేష్, కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై ప్రధాని మోడీ కితాబ్ అంటూ అవి 2 వార్తలు ప్రధానం. ఇక హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుస్తాం. సార్ భాగ్యనగరంగా మారిస్తే మా బతుకులు ఏమైనా మారుతాయా? మాకు కావాల్సింది భాగ్యనగరంలో
ఇండ్లు కావాలి, మాకు కావాల్సింది నీళ్లు కావాలి, మాకు కావాల్సింది ఉపాధి కావాలి, మాకు కావాల్సింది మోరీలు కావాలి, మాకు కావాల్సింది రోడ్లు కావాలి, నీళ్ళ ట్యాంకులు కావాలి, బస్తీ దవాఖాన్లు కావాలి, లేకపోతే బడి కావాలి. గివి సార్ పేర్లు మారిస్తే మాకు ఏమొస్తా చెప్పు? పేర్లు మార్చడం వల్ల వచ్చేది ఏంది? గ్రేటర్ అప్డేట్స్ విద్వేషపు మాటలు. అయ్యో పాపం రామారావు వాళ్ళ అయ్యా కొడుకులు ఇంట్లో దర్వాజా పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారట. ఎంత పని అయిపోయారా, మోసం అయిపోయారా అని. అటుకేనా హరీష్ రావు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు గెలిపిస్తుంది కనీసం 20 ఏళ్ళు ఓడగొట్టాలి టీఆర్ఎస్ రైడ్. అటు ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఈ టీలు తలిగిరు, ఇంకో దిక్కు ఈ మల్లన్న. ఏం చేయాలో నెత్తి గుద్దుకుంటాడు బాతాల పోసేటి. ప్రభుత్వం కూలిపోవచ్చు బండి సంజయ్. తథ్యం జల్దిన జరగను కా పని. ఈ ఏమన్నా బీజేపీని మళ్ళీ ఏమన్నా కోరుతుందంటే ఈ పని చేయమని కోరుతా ఉన్నాను. వెనకటి నుంచి కూడా అదే. ఎన్ని ఎవిడెన్సులు ఇచ్చినా మీ బీజేపీ వాళ్ళకు కట్టలు పంపితే, అయ్యా వీడు దొంగ, వీడు భాగం చేస్తున్నాడు, సర్కార్ సంపద అంతా లూడి చేస్తున్నాడని చెప్తే ఆధారాలు కూడా పంపితే ఇంకా ఫైల్ దగ్గర పెట్టుకున్నారు. ఇంకెన్నడు తీస్తారో ఆ ఫైలు. నేడు నగరానికి అమిత్ షా. భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన, రోడ్ షో, పార్టీ ఆఫీసులో సమీక్ష. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుందట. క్యూ న్యూస్లో కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చుగా. గ్రేటర్ బరిలో ఎర్రదండు. కీలకమైన దశలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. మతోన్మాద పార్టీలైన బీజేపీ, ఎంఐఎంలు నగరాన్ని రావణ కాష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్లో రాజకీయంగా వచ్చే మార్పులు రాష్ట్రమంతటికి వ్యాపిస్తాయి. సిపిఎం, సిపిఐ పోటీ చేయని స్థానాల్లో బీజేపీ, ఎంఐఎంలను ఓడించే శక్తులకు టీఆర్ఎస్ కోటేయమని చెప్పరాదా? బాడుగాని ఈరభద్రంతో ఇదే బాధ. ఈరభద్రం ఏం చేస్తాడంటే, నేను ఎవరిని దొరకలేనా అనుకుంటాడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. బీజేపీ, ఎంఐఎం కోటేయకమంటే ఎవరికి ఏమంటున్నట్టు? టీఆర్ఎస్ కోటేయమని. అప్పుడు కూడా గిదే బిఎల్ఏ పెట్టి అట్లా సిపిఎం పార్టీకి ఒకప్పుడు 5-10 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఈయన వచ్చినాక ఏమైంది? ఎమ్మెల్యే ఉన్నాడా? కానీ క్యాడరన్న నిలబడ్డదా? సిపిఎం పార్టీకి సంబంధించిన ఏదైనా ఉందా? ఇది తమ్మినేని వీరభద్రం. తమ్మినేని వీరభద్రం చేసే కుట్ర 10 ఏళ్ళ దాకా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు చేస్తే 10 ఏళ్ళకి అర్థమవుతుంది. నేను అప్పుడే చెప్పిన, ఈ బ్యాచ్ అంతా కేసీఆర్ బ్యాచ్ అని చెప్పిన. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ రెడ్డి, బీజేపీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎందుకు ఈ టైం కానీ. ఇక ఈయనలా ఎర్రజెండా పార్టీలో ఇగో ఈయన ఉన్నాడుగా. ఈయన పేరేంది? షాడా వెంకటరెడ్డి. ఈయన ఏం చేస్తాడంటే ఎప్పుడు తలుపుకొని నిలబడతాడు. కేసీఆర్ పిలుస్తాడేమో పోదామని. ఆయన అట్లా పోతుంటే మా మద్దతు టీఆర్ఎస్కేనండి అని అంటాడు. ఆయన ఇటు వస్తాను ఇట్లా. వీళ్ళిద్దరు అదే బ్యాచ్ వీళ్ళిద్దరు. ఇక శంకరన్న కార్టూన్ చూద్దాం. కరోనా సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్కి ఏమో దొరకకుండా ఉరికిండట. ఇప్పుడు వెనకకెళ్ళి ముంగడికెళ్ళి ఉరికొచ్చింది కరోనా. ఇప్పుడు ఎట్టురుకుతో ఉరుకన్నట్టుంది. ఇది సాక్షి. గద ఎత్తినాడు తొడగొట్టినాడు, గద ఎత్తినాడు తొడగొట్టినాడు. అదే ఉంటుంది కానీ పాట. ఏం సినిమా అది? మన ఉత్తేజ్ వాడతాడు. ఉత్తేజ్ ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, కుక్క కావాలి అని అంటాడు చూడు పొరడు. అది వాళ్ళ గద ఎట్లా పట్టాడు చూడు. జోకర్ గద పట్టుకుంటే అందంగా ఉండదు చిచ్చా. గద ఎవడు పట్టాలో వాడే పట్టాలి. గద ఎవడు పట్టాలో వాడు పడితే అందంగా ఉంటుంది. ఇప్పుడు గద నిన్ను పట్టుకున్నట్లేదు, ఆ గద నువ్వు పట్టుకున్నట్లేదు, గదనే నిన్ను పట్టుకున్నట్టు ఉంది. గట్లుంది గద. నీకేడ సూట్ అయితే వచ్చి చిచ్చా ఏడదించినావు గద. నువ్వు ఏముంది ఏంది అది? సీసా పట్టుకుంటేనా? సీసా పట్టుకుంటే సెట్ అవుతుంది అట్నే నీకు. సేవ్ హైదరాబాద్. 7 నుంచి వరద సాయం. ప్రజలారా, 7 నుంచి టీఆర్ఎస్ను ఓడగొట్టినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా డిసెంబర్ 7 తారీఖు నుంచి వరద సాయం వచ్చేస్తుందట. ఇక టీఆర్ఎస్ను దుబాకలో ఓడగొట్టినా పింఛన్లు మంజూరైనాయి కదా, హైదరాబాద్లో ఓడగొట్టినా కూడా మీ వరద సాయం వచ్చేది ఉంటే వస్తుంది. పుట్టుకున్న ఈ బాతాల పోసేటి మాటలు నమ్మి 7 తారీఖు నిజంగానే ఇస్తాడని తొందరపడారు. ఏమి ఏడు ఓడగొడితే వస్తాయి. అప్పుడు భూమికి దూకేస్తారు. అమ్మో చెప్పిన మాట చేయకపోతే కొడతాటరు అని ఇస్తాడు అన్నట్టు. అందుకోసమే ఇక అమ్మ దొరసారి ఎట్టెట్లా భాగ్యనగర వాసులకు కేసీఆర్ పిలుపు. అట్లనా యువత, టెక్కీలు, మేధావులు ముందుకు రావాలని విజ్ఞప్తి. ఎంత ముందుకు రావాలో గదంన్నర వస్తే సరిపోతుందా? బీపాసా, కర్ఫ్యూ పాసా, మీకు ఎలాంటి హైదరాబాద్ కావాలి? బాతాల పోషెట్టి రహిత హైదరాబాద్ కావాలి. టీఆర్ఎస్ పార్టీ రహిత హైదరాబాద్ కావాలి. ఇది శ్రేయస్కరం కాదు. నగరాన్ని ఉజ్వలంగా ముందుకు తీసుకుపోదాం. ఏం ఉజ్వలం లేదు, లోటపీసులే ఇవన్నీ అడనేసినో. నన్ను తులనాడినా టెంప్ట్ గాను.
అమ్మా టెంప్ట్ కాడట అమ్మా టెంప్ట్ కాడట మరి మీ సార్ ఏందో మరి టెంప్ట్ కాడంటాడు. హైదరాబాదును ఆగం చేయబోం అంటే ఇక మేము ఓడిపోతాం అన్నట్టు. హైదరాబాద్ను మేము ఆగం చేయబోమంటే ఇక నువ్వు ఓడిపోతేనే ఆగం కాదు. ఇక ఫ్లాట్కు 20,000 లీటర్ల చొప్పున తాగునీరు ఉచితం, అపార్ట్మెంట్లకు బాతాల పోసేటి వరం. 20,000 లీటర్లు ఎప్పుడు నెలకు, రోజుకి ఎన్ని డ్రమ్లు వస్తాయా? 20,000 లీటర్లు అంటే ఒక డ్రమ్లో ఎన్ని లీటర్లు పడితే? 500 పడితే 500 లీటర్లు అనుకో, 500 లీటర్లు కదా. ఫ్లాట్కు 500 లీటర్లు రోజుకి ఇస్తాడా ఆయన? బాతాల పోసేటి మాటలు ఇవన్నీ ఇవ్వాలంటే మీటర్ పెట్టాలిగా. 20,000 లీటర్ల కొలిస్తానుకో మీటర్ ఉండాలిగా. ఇక చూసుకో 20,000 లీటర్లు ఫ్రీ అంటాడు, ఆ తర్వాత వాడే అదనపు లీటర్లకు 6 రూపాయలు ఖర్చు చొప్పున బిస్లరీ వాటర్ కొన్నట్టే ఉంటుంది. ఇక దాని అంతా బిస్లరీ వాటరే. కాబట్టి బాతాల పోసేటి మాటలు నమ్మకూరి. అమ్మా ఈ బక్క కేసీఆర్ను కొట్టేందుకు గింతమంది ఎందుకు పోయారమ్మా? గింతమంది మరి ఇంతమంది ఎందుకు పోయారు? ఇంకా చేతులు లేపి కొడతానుకు. అయ్యో ఇంతమంది పోతారమ్మా బక్క కేసీఆర్ని కొట్టేందుకు? ఈ బక్క కేసీఆర్ గిన్ని బడివే మాటలు చెప్పొచ్చునా పబ్లిక్? ఈ బక్క కేసీఆర్ తలకాయలు నరుక్కుంటా దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే 3 ఎకరాల భూములు ఇస్తాం, ఈ అన్ని బడివాయి మాటలు చెప్పొచ్చునా ఈ బక్క కేసీఆర్? అమ్మా దొరసాని మీ సార్కు టెంప్ట్ కానంటాడు. మరి చూసుకో అదేందో. ఇక మరి ఇక ఆఖరికి నువ్వు కూడా దూరమయ్యే పరిస్థితికి వచ్చింది. ఉద్యమం ఉధృతం, అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా అస్థినలో రైతన్న కథనం. పోరాడితే నరకమే, పొరబడితే నరకమే అన్నట్టు. అబ్బో ఇగో ఈ పత్రిక మీద కేసు బుక్ చేయాలి ముందుగాల. చార్మినార్ మీద రక్తము బాంబులు పావురాలు ఎగిరిపోయే ఫోటోలు పెట్టి అమ్మా దొరసాని బాతాల పోసే దగ్గరికి మంచిగా తీసిన ఫోటో, ఒరిజినల్ ఫోటో ఉంది ఇది. జూమ్ గుంజుకరా చూడాలి. పాప మా కళ్ళల్లో నైరాశ్యం, ఏం చేయాలరా ఎంత పని అయిపోయారా అన్నట్టు ఆయన బాధ. ఇక వీళ్ళు కేసీఆర్ను చూసి సపోర్ట్లు కొడుతున్నారు. ఆడికి ఇట్లా వస్తుందిగా ఓ కెమెరా ఇట్లా దింపేది, అది రాగానే ఇట్లా అంటారుగా, అది ఈ ఫోటో మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా రాష్ట్ర ఖజానాకు పైసలు వస్తాయి. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఉంటుంది. పెట్రోల్ ధర పెరగగానే కేసీఆర్కి ఆమ్దాని పెరుగుతుంది. ఈ ముచ్చట చెప్పరు, పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్తారు. సో ఇది హైదరాబాదు ఓటర్ మహాశైలారా, తీన్మార్ మల్లన్నగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోర్రి. టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రమాదకరమైంది. 1,00,000 కోట్లు దోషిరు వీళ్ళంతా. ఈ దోపిడి ముఠాను మొత్తం ఖతం చేయాల్సిందే. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని సమాధి చేయాల్సిందే. దయచేసి ఒక్కసారి ఓటు వేయడానికి మీరంతా ముందుకు రండి. సెలవు ఉంది కానీ పొరపాటు పడితే మొత్తం రాష్ట్రమే ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు ఓటు వేయకపోతే స్లమ్ ఏరియాల్లో పైసలు పంచి కొంటారు వాళ్ళని. దాని ద్వారా ఏమవుతుంది? మళ్ళీ దొంగల ముఠా వస్తుంది. అందుకోసమే చదువుకున్న వాళ్ళు ఇంటిల్లాదులను తీసుకుపోండి. ఓటును వేసిన తర్వాత మీరు రిలాక్స్ కాండి. అప్పటి వరకు మీరు 10 మందిని చైతన్యం చేయండి. ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఓటుని ఖచ్చితంగా వేయండి. మనకు ఇండ్లు ఇస్తాను మోసం చేసిండు, వరద సాయం ఇస్తాను మోసం చేసిండు, మనకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిండు, పెన్షన్లు ఇస్తాను మోసం చేసిండు, రేషన్ కార్డులు ఇస్తాను మోసం చేసిండు కదా కేసీఆర్. మీరు కూడా పోలింగ్ కేంద్రం లోపలికి పోయినాక ఆ పరదసాటుకు పోయి కేసీఆర్ను మోసం చేయరు, ఖతం అయిపోతుంది. దుకాణం బంద్. జిహెచ్ఎంసీలో ఇప్పటికే టీఆర్ఎస్ ఆట అయిపోయింది. ఇవాళ అమిత్ షా రాకతోటి ఫైనల్ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. ఇక మరి టీఆర్ఎస్ మీ దుకాణం బంద్ అయినట్టు స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైంది. ఆల్ ద బెస్ట్ ప్రజలారా, మీరు గట్టిగా తనలాడండి. మీ ఓటు మాత్రం పర్ఫెక్ట్గా మీ ఓటును టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఏ పార్టీకైనా వేసుకోర్రి. అట్లయితేనే ఈ రాష్ట్రం బతుకుతుంది. చూస్తూనే ఉండండి క్యూనిస్. నేను మీ తీన్మార్ మల్లన్న.